సో కొన్ని వందల మంది దానిలోన మరణించడం అది అసలు చాలా భయానకమైన సిచ్యువేషన్. సో అలాంటి పరిస్థితి మాత్రం ఎప్పుడు రాకూడదు. ఇంచుమించుగా సెంట్రల్ గవర్నమెంట్ నడిపే ఈ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో ఉన్న స్టాఫ్ గాని, పైలట్స్ గాని ప్రతి ఒక్కరు గూడా ఎక్కడికక్కడ చెకింగ్స్ ఉంటూ ఉంటాయి. ఎక్కడికక్కడ వాళ్ళన్నీ చెక్ చేసుకుంటూ ఉంటారు. ప్రమాదం జరగకుండా అరికట్టడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. సేమ్ ఇది గూడా అలానే జరిగింది. ఆ ప్రయాణికులంతా పెద్దగా అరుస్తూ ఉన్నారు. ఆ S1 లోపల అలాగే రైలు బ్రేక్ షూ దగ్గర విపరీతమైన పొగలు, మంటలు రావడంతోనే ఒక్కసారిగా భయానికి గురయ్యారు. వెంటనే ఆ సిబ్బంది అలర్ట్ అయ్యి దాన్ని అక్కడికక్కడ ఆపేసి రైల్వే సిబ్బందొచ్చి దాన్ని మొత్తం గూడా రిపేర్ జేసి ఆ సిస్టమ్‌నంతా ప్రయాణికులందరిని కిందకి దించేసి పెద్ద ప్రమాదం నుంచయితే వాళ్ళని తప్పించినట్లుగా ఇక్కడ కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఇది ఒక బ్రేకింగ్ న్యూస్‌గా మనం చెప్పుకుంటూ ఉన్నాం. సో దీనిలోని ప్రయాణికులందరూ గూడా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారనే వార్తయితే వినిపిస్తోంది. చాలా పెద్ద ప్రమాదం తప్పింది అని జెప్పేసి. సో ప్రతి ఒక్కరు గూడా చాలా ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతోంది అసలు? ఎక్కడి నుంచి వస్తున్నాయి మంటలు అని జెప్పేసి. సో వాళ్ళందరినీ గూడా శాంతపరిచి ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని జెప్పేసి ఆ ట్రైన్‌నయితే రిపేర్ జేయడం జరిగింది. మరి వాళ్ళందరినీ గూడా ఇంకొక ట్రైన్ ఎక్కించి తరలించారా? లేకపోతే ఏంటి అసలు సంఘటన? మన దగ్గర ఉన్న అప్‌డేట్ అయితే ఇదే. ప్రస్తుతానికి ఈ తిరుపతి నుంచి ఢిల్లీ వెళ్తున్న రైలు మామండూర్ స్టేషన్ దగ్గర సిబ్బంది అప్రమత్తం కావడంతోన ప్రమాదం అయితే తప్పినట్లుగా తెలుస్తూ ఉంది. బట్ ఏది ఏమైనా గూడా రైల్లో ప్రయాణిస్తున్న వాళ్ళు కూడా ఆహ్, కొంచెం అప్రమత్తంగా ఉండండి. నిర్లక్ష్యంగా ఉండకుండా మీరు డ్రైవర్ చూసుకుంటాడు, ఇంజినీర్ చూసుకుంటాడు అన్నట్టు కాకుండా మీకేమైనా డౌట్ వచ్చినా, ట్రైన్‌లో ఏమైనా శబ్దాలు లాంటివి మనకు వినిపించినా, అక్కడక్కడ చిన్న చిన్న మంటల్లాంటివి, స్పార్కిల్ లాంటివి, పొగలాంటివి వస్తూ ఉంటాయి. చాలా మంది అసలు పట్టించుకోరు. అనుకోకుండా ప్రమాదం జరిగిపోతది. అలా ఏమైనా అనిపించినా గూడా మీరు తప్పకుండా దాని మీద టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది. వెంటనే వాళ్ళకి కాల్ చేసి చెప్పొచ్చు. మీ కంపార్ట్మెంట్‌లో ఇలా జరుగుతోంది అని. సో ఇలా చిన్న చిన్న విషయాల్లో గూడా ట్రైన్స్‌లోనైనా, బస్సుల్లో అయినా, ఆటోలో ప్రయాణిస్తున్నా గూడా మీరు అలర్ట్‌గా ఉండడం అనేది మంచిది. తిరుపతి నుంచి ఢిల్లీ వెళ్తున్న ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ S1 లోని మంటలు చెలరేగడంతో నిజంగా అక్కడున్న ప్రజలందరూ కూడా ట్రైన్‌లో ప్రయాణిస్తున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి భయాందోళనకి గురయ్యారు. పెద్ద పెద్దగా హాహాకారాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ట్రైన్‌లోని అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉంటారు. పడుకునే వాళ్ళు పడుకుంటారు, తినేవాళ్ళు తింటూ ఉంటారు. ఇంక ఎవరి ఎంటర్‌టైన్‌మెంట్‌లో వాళ్ళు ఉంటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో మనకి ఫోన్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు గూడా ఆ ఫోన్స్‌లోనే బాగా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు. ఇంకా చిన్న పిల్లలకి పాలు పట్టించేవాళ్ళు, చిన్న పిల్లల్ని నిద్రపుచ్చేవాళ్ళు, కొంతమంది వాష్‌రూమ్స్ ఇలాగ రకరకాల దీనిలోని సిట్యుయేషన్స్‌లో ఉంటారు. ట్రైన్‌లో కొన్ని వేలాది మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. సో, వీళ్ళు ఇంట్లో ఎలా అయితే ఉంటారో సేమ్ ఈ స్టేషన్ వచ్చే వరకు, ఇల్లు చేరుకునే వరకు కూడా రైల్‌లోని సేమ్ అట్లాగనే ఉంటారు వాళ్ళు. ఆకలేసే వాళ్ళు తింటూ ఉంటారు. దాహం వేసే వాళ్ళు తాగుతూ ఉంటారు. ఇదంతా యాజ్ యూజువల్‌గా ఇంట్లో ఉన్నట్టే ఉంటది. మరి ఇంత సాధారణంగా ఎంతో అసలు అప్రమత్తంగా లేకుండా వాళ్ళు నార్మల్‌గా ఉండే టైంలోని గనక ఏదైనా ప్రమాదం, ఒక పొగొచ్చిందనో, ఒక మంటొచ్చిందనో, లేదా గట్టిగా బ్రేక్ పడిందనో, ఏదైనా ఒక భయమైన భయంకరమైన సౌండ్ వచ్చిందనో ఏదైనా జరిగితే మాత్రం వెంటనే ప్రయాణికులు ఇక టెన్షన్ పడతారు. పెద్దగా అరుస్తారు, ఇబ్బంది పడతారు. ఏదో పెద్ద ప్రమాదమే జరుగుతోందని ఒక ఆందోళనకు గురవుతారు. సో అలాంటి టైంలోనే రైల్వే సిబ్బంది గనక చాకచక్యంగా వ్యవహరించి ఆ ట్రైన్‌ని బ్రేక్స్‌ని వాటిని కంట్రోల్ చేయగలిగి ట్రైన్‌ని ఆపి దానిలో ఉన్న ప్రయాణికుల్ని గనక బయటకు పంపించగలిగితే చాలా పెద్ద ప్రమాదాలే తప్పే అవకాశం ఉంటది. ఒక్కొక్కసారి ఎంత ప్రయత్నించినా గూడా ఇలాంటి ప్రమాదాలు జరిగిపోతూ ఉంటాయి. మనం గతంలో చూసుకుంటే భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ చూసాం మనం. కంపార్ట్మెంట్‌కి కంపార్ట్మెంట్సే ఎగిరిపోయినాయి. సో కొన్ని వందల మంది దానిలోన మరణించడం అది అసలు చాలా భయానకమైన సిట్యుయేషన్. సో అలాంటి పరిస్థితి మాత్రం ఎప్పుడు రాకూడదు. ఇంచుమించుగా సెంట్రల్ గవర్నమెంట్ నడిపే ఈ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో ఉన్న స్టాఫ్ గాని, పైలట్స్ గాని ప్రతి ఒక్కరు గూడా ఎక్కడికక్కడ చెకింగ్స్ ఉంటూ ఉంటాయి. ఎక్కడికక్కడ వాళ్ళన్నీ చెక్ చేసుకుంటూ ఉంటారు. ప్రమాదం జరగకుండా అరికట్టడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. సేమ్ ఇది గూడా అలానే జరిగింది. ప్రయాణికులంతా పెద్దగా అరుస్తూ ఉన్నారు. ఆ S1 లోపల అలాగే రైలు బ్రేక్ షూ దగ్గర విపరీతమైన పొగలు, మంటలు రావడంతోనే ఒక్కసారిగా భయానికి గురయ్యారు. వెంటనే ఆ సిబ్బంది అలర్ట్ అయ్యి దాన్ని అక్కడికక్కడ ఆపేసి రైల్వే సిబ్బందొచ్చి దాన్ని మొత్తం గూడా రిపేర్ జేసి ఆ సిస్టమ్‌నంతా ప్రయాణికులందరిని కిందకి దించేసి పెద్ద ప్రమాదం నుంచయితే వాళ్ళని తప్పించినట్లుగా ఇక్కడ కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఇది ఒక బ్రేకింగ్ న్యూస్‌గా మనం చెప్పుకుంటూ ఉన్నాం. సో దీనిలోని ప్రయాణికులందరూ గూడా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారనే వార్తయితే వినిపిస్తోంది. చాలా పెద్ద ప్రమాదం తప్పింది అని జెప్పేసి. సో ప్రతి ఒక్కరు గూడా చాలా ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతోంది అసలు? ఎక్కడి నుంచి వస్తున్నాయి మంటలు అని జెప్పేసి. సో వాళ్ళందరినీ గూడా శాంతపరిచి ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని జెప్పేసి
ఆ ట్రైన్ అయితే రిపేర్ చేయడం జరిగింది. మరి వాళ్ళందరినీ కూడా ఇంకొక ట్రైన్ ఎక్కించి తరలించారా? లేకపోతే ఏంటి అసలు సంఘటన? మన దగ్గర ఉన్న అప్డేట్ అయితే ఇదే. ప్రస్తుతానికి ఈ తిరుపతి నుంచి ఢిల్లీ వెళ్తున్న రైలు మామండూర్ స్టేషన్ దగ్గర సిబ్బంది అప్రమత్తం కావడంతోన ప్రమాదం అయితే తప్పినట్లుగా తెలుస్తూ ఉంది. బట్ ఏది ఏమైనా కూడా రైల్లో ప్రయాణిస్తున్న వాళ్ళు కూడా ఆహ్, కొంచెం అప్రమత్తంగా ఉండండి. నిర్లక్ష్యంగా ఉండకుండా మీరు డ్రైవర్ చూసుకుంటాడు, ఇంజినీర్ చూసుకుంటాడు అన్నట్టు కాకుండా మీకేమైనా డౌట్ వచ్చినా, ట్రైన్‌లో ఏమైనా శబ్దాలు లాంటివి మనకు వినిపించినా, అక్కడక్కడ చిన్న చిన్న మంటలు లాంటివి, స్పార్కిల్ లాంటివి, పొగ లాంటివి వస్తూ ఉంటాయి. చాలా మంది అసలు పట్టించుకోరు. అనుకోకుండా ప్రమాదం జరిగిపోతది. అలా ఏమైనా అనిపించినా గూడా మీరు తప్పకుండా దాని మీద టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది. వెంటనే వాళ్ళకి కాల్ చేసి చెప్పొచ్చు. మీ కంపార్ట్మెంట్‌లో ఇలా జరుగుతోంది అని. సో, ఇలా చిన్న చిన్న విషయాల్లో గూడా ట్రైన్స్‌లోనైనా, బస్సుల్లో అయినా, ఆటోలో ప్రయాణిస్తున్నా గూడా మీరు అలర్ట్‌గా ఉండడం అనేది మంచిది. తిరుపతి నుంచి ఢిల్లీ వెళ్తున్న ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ S1 లోని మంటలు చెలరేగడంతో నిజంగా అక్కడున్న ప్రజలందరూ కూడా ట్రైన్‌లో ప్రయాణిస్తున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి భయాందోళనకి గురయ్యారు. పెద్ద పెద్దగా హాహాకారాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ట్రైన్‌లోని అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉంటారు. పడుకునే వాళ్ళు పడుకుంటారు, తినేవాళ్ళు తింటూ ఉంటారు. ఇంక ఎవరి ఎంటర్‌టైన్‌మెంట్‌లో వాళ్ళు ఉంటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో మనకి ఫోన్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆ ఫోన్స్ లోనే బాగా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు. ఇంకా చిన్న పిల్లలకు పాలు పట్టించేవాళ్ళు, చిన్న పిల్లల్ని నిద్రపుచ్చేవాళ్ళు, కొంతమంది వాష్‌రూమ్స్ ఇలాగ రకరకాల దీనిలోని సిట్యుయేషన్స్ లో ఉంటారు. ట్రైన్‌లో కొన్ని వేలాది మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. సో, వీళ్ళు ఇంట్లో ఎలా అయితే ఉంటారో సేమ్ ఈ స్టేషన్ వచ్చే వరకు, ఇల్లు చేరుకునే వరకు కూడా రైల్‌లోని సేమ్ అట్లాగనే ఉంటారు వాళ్ళు. ఆకలేసే వాళ్ళు తింటూ ఉంటారు. దాహం వేసే వాళ్ళు తాగుతూ ఉంటారు. ఇదంతా యాజ్ యూజువల్‌గా ఇంట్లో ఉన్నట్టే ఉంటది. మరి ఇంత సాధారణంగా ఎంతో అసలు అప్రమత్తంగా లేకుండా వాళ్ళు నార్మల్‌గా ఉండే టైంలోను గనక ఏదైనా ప్రమాదం, ఒక పొగొచ్చిందనో, ఒక మంటొచ్చిందనో, లేదా గట్టిగా బ్రేక్ పడిందనో, ఏదైనా ఒక భయమైన భయంకరమైన సౌండ్ వచ్చిందనో ఏదైనా జరిగితే మాత్రం వెంటనే ప్రయాణికులు ఇక టెన్షన్ పడతారు. పెద్దగా అరుస్తారు, ఇబ్బంది పడతారు. ఏదో పెద్ద ప్రమాదమే జరుగుతోందని ఒక ఆందోళనకు గురవుతారు. సో, అలాంటి టైంలోనే రైల్వే సిబ్బంది గనక చాకచక్యంగా వ్యవహరించి ఆ ట్రైన్‌ని బ్రేక్స్‌ని వాటిని కంట్రోల్ చేయగలిగి ట్రైన్‌ని ఆపి దానిలో ఉన్న ప్రయాణికుల్ని గనక బయటకు పంపించగలిగితే చాలా పెద్ద ప్రమాదాలే తప్పే అవకాశం ఉంటది. ఒక్కొక్కసారి ఎంత ప్రయత్నించినా గూడా ఇలాంటి ప్రమాదాలు జరిగిపోతూ ఉంటాయి. మనం గతంలో చూసుకుంటే భువనేశ్వర ఎక్స్‌ప్రెస్ చూసాం మనం. కంపార్ట్మెంట్‌కి కంపార్ట్మెంట్సే ఎగిరిపోయినాయి. సో, కొన్ని వందల మంది దానిలోన మరణించడం అది అసలు చాలా భయానకమైన సిట్యుయేషన్. సో, అలాంటి పరిస్థితి మాత్రం ఎప్పుడు రాకూడదు. ఇంచుమించుగా సెంట్రల్ గవర్నమెంట్ నడిపే ఈ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో ఉన్న స్టాఫ్ గాని, పైలట్స్ గాని ప్రతి ఒక్కరు గూడా ఎక్కడికక్కడ చెకింగ్స్ ఉంటూ ఉంటాయి. ఎక్కడికక్కడ వాళ్ళన్నీ చెక్ చేసుకుంటూ ఉంటారు. ప్రమాదం జరగకుండా అరికట్టడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. సేమ్ ఇది గూడా అలానే జరిగింది. ఆ ప్రయాణికులంతా పెద్దగా అరుస్తూ ఉన్నారు. ఆ S1 లోపల అలాగే రైలు బ్రేక్ షూ దగ్గర విపరీతమైన పొగలు, మంటలు రావడంతోనే ఒక్కసారిగా భయానికి గురయ్యారు. వెంటనే ఆ సిబ్బంది అలర్ట్ అయ్యి దాన్ని అక్కడికక్కడ ఆపేసి రైల్వే సిబ్బందొచ్చి దాన్ని మొత్తం గూడా రిపేర్ జేసి ఆ సిస్టమ్‌నంతా ప్రయాణికులందరినీ కిందకి దించేసి పెద్ద ప్రమాదం నుంచయితే వాళ్ళని తప్పించినట్లుగా ఇక్కడ కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఇది ఒక బ్రేకింగ్ న్యూస్‌గా మనం చెప్పుకుంటూ ఉన్నాం. సో, దీనిలోని ప్రయాణికులందరూ గూడా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారనే వార్తయితే వినిపిస్తోంది. చాలా పెద్ద ప్రమాదం తప్పింది అని జెప్పేసి. సో, ప్రతి ఒక్కరు గూడా చాలా ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతోంది అసలు? ఎక్కడి నుంచి వస్తున్నాయి మంటలు అని జెప్పేసి. సో, వాళ్ళందరినీ గూడా శాంతపరిచి ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని జెప్పేసి ఆ ట్రైన్‌నయితే రిపేర్ చేయడం జరిగింది. మరి వాళ్ళందరినీ కూడా ఇంకొక ట్రైన్ ఎక్కించి తరలించారా? లేకపోతే ఏంటి అసలు సంఘటన? మన దగ్గర ఉన్న అప్డేట్ అయితే ఇదే. ప్రస్తుతానికి ఈ తిరుపతి నుంచి ఆహ్, ఢిల్లీ వెళ్తున్న రైలు మామండూర్ స్టేషన్ దగ్గర సిబ్బంది అప్రమత్తం కావడంతోన ప్రమాదం అయితే తప్పినట్లుగా తెలుస్తూ ఉంది. బట్ ఏది ఏమైనా గూడా రైల్లో ప్రయాణిస్తున్న వాళ్ళు కూడా ఆహ్, కొంచెం అప్రమత్తంగా ఉండండి. నిర్లక్ష్యంగా ఉండకుండా మీరు డ్రైవర్ చూసుకుంటాడు, ఇంజినీర్ చూసుకుంటాడు అన్నట్టు కాకుండా మీకేమైనా డౌట్ వచ్చినా, ట్రైన్‌లో ఏమైనా శబ్దాలు లాంటివి మనకు వినిపించినా, అక్కడక్కడ చిన్న చిన్న మంటలు లాంటివి, స్పార్కిల్ లాంటివి, పొగ లాంటివి వస్తూ ఉంటాయి. చాలా మంది అసలు పట్టించుకోరు. అనుకోకుండా ప్రమాదం